సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెసెంట్ రైట్ నౌ ఐఎమ్ విత్ మాస్కర్ దాస్ విశ్వక్షేమ్. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా. ఇందా నుండి జపాన్ చేస్తున్నా. ఏంటది? రాన్ జకాప పేరు మర్చిపోదాను. రాంజకప్ప చాంపింగ్. నేను ఎందుకు అడిగేసినట్టు కొంచెంసేపు అయినా రచ్చుకి నాకు ఆనేస్తావు మళ్ళీ ఏమన్నా పేరు మర్చిపోయి. నా పేరేంది? నా పేరు మర్చిపోయినా? దినేష్ నాయుడు. ఇప్పుడు నిందాక చెప్పిన పేరు విశ్వక్షేమ్. ఓకే. మనం ఫస్ట్ ఏ సినిమాకి చేసినాము? పలక్నామా దాస్. ఏ సినిమా? పలక్నామా దాస్. ఏ సినిమా? పలక్నామా దాస్. విశ్వక్ చాలా చాలా హ్యాపీగా వస్తాం అనుకున్నా ఈ రోజు కూడా. టక్ సూట్ కదా ఇవాళ. నేను టక్లో చూసి నేను గుర్తు తెచ్చుకో ఒకసారి కళ్ళకి వచ్చిన టక్ వేసుకొని ఇట్లా. సో నైట్ టక్ వేసుకొని పడుకుంటా? లేదు, నైట్ షార్ట్ అండ్ టీ షర్ట్ అంతే. షార్టా? రోజా? రోజు షార్ట్. రోజు షార్ట్. రామ్ జకాప. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కొన్ని చెప్పాల్సింది చెప్పనిస్తే మర్చిపోకుండా ఉంటాను నేను కూడా. చాలా చాలా హ్యాపీగా ఉంది. సో యాజ్ ఏ ఫ్రెండ్ వెళ్ళే ముందు చెప్పాలి మనం ఏ సినిమా ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినాం. వెళ్ళే ముందు పలక్నామా దాస్. సూపర్. సో అంటే విశ్వక్ నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతా బయట. అసలు నువ్వు నేను చిన్నగున్నప్పుడు తిరగని గల్లీలా అసలు మస్తు గల్లీలు ఏ గల్లీలలో తిరిగినాం అసలు. సో చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటాం. ఎందుకంటే గోళీలు తీసుకొని వారిపోతుండే. ఈ జర్నీ అక్కడి నుంచి ఇక్కడి వరకు చూస్తూనే ఉన్నాం కదా. సో మెకానిక్ రాకీ వరకు కూడా అంటే అంత హైపరు. మూవ్ అంటే ముఖం మీదే కోపం ఉండే మా విశ్వక్ ఈరోజు చాలా కూల్ గా శాంతంగా ఇండస్ట్రీలో. నీ డ్రెస్ రిఫ్లెక్షన్ అనుకుంటా మొత్తం బ్లూ నీల్. కాంబాయ్ అని గూగుల్లో కొడితే ఫస్ట్ నువ్వే వస్తున్నావు. అబ్బా ఏంది కాంబాయ్? కూల్ అండ్ కామ్. కాంబాయా? కూల్ అండ్ కామ్ అని కొడితే ఫస్ట్ నువ్వే వస్తున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చేంజ్ కి రీజన్ ఏంటి అసలుకి? లాస్ట్ మంత్ ఇంట్లో ఒకళ్ళు బుద్ధుడు గిఫ్ట్ ఇచ్చారు. ఓకే. రోజు పొద్దున్న లేచి గంట సేపు చూసి ఇట్లా జపం చేస్తున్నా. అంతే అంతే. అలా సైలెంట్గా ఉండాలి అని జపం చేయాలి రోజు గంట సేపు. గంట. ఓకే. మినిమం 1 hour. గంట టైం ఉందా? అంతా టైం ఉంటుంది అంతా? 5కి లేచిపోతా కదా. ఈవినింగ్ 5కా? మార్నింగ్ 5కా? ఒకసారి మనం ఏ సినిమా ఫస్ట్ గెలిచింది? పలక్నామా దాస్. సో ఇప్పుడు రిలీజ్ మెకానిక్ రాకీయా లేకపోతే పలక్నామా దాస్? మెకానిక్ రాకీయే కదా. మెకానిక్ రాకీ అదృష్టం. అంతేనా? నువ్వు రావడం ఈరోజు. అంతేనా? అంతే. అది కూడా టక్ వేసుకోకుండా వచ్చినావు చూడు. అది జిప్ వేసుకొని వచ్చాను. ఎలా బతికించావు. సూపర్. అంటే కొన్ని సినిమాలు తీసిన తర్వాత పెద్ద డైరెక్టర్స్తోనే సినిమాలు తీయాలని ఏ హీరోకైనా ఉంటుంది. అలాంటిది విశ్వక్ కొత్త డైరెక్టర్లతో చేస్తూ సూపర్ డూపర్ హిట్స్ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే కథలు మీరు చూస్ చేసుకున్న విధానం లేకపోతే వెనక నడిపించే విధానం చాలా మాకు కనపడుతుంది స్క్రీన్ మీద. ఏమన్నా రీజన్ ఉంటుందా పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేయకుండా చిన్న వాళ్ళతోనే హిట్స్ కొట్టి? ఈయన పెద్ద డైరెక్టర్ కాకపోతే November 22 రోజు అవుతాడు మీ సినిమా తర్వాత. అంతేనా? November 22 మధ్యాహ్నం పెద్ద డైరెక్టర్. అంతే. కానీ ఎందుకు పెద్ద డైరెక్టర్స్ తో సినిమా తీయండి? ఏమన్నా రీజన్ ఉందా దానికి? రీజన్ చేయను అని ఎప్పుడు చెప్పలేదు. ఓకే. అన్ని కుదరాలి కదా. అంటే కథలు సెట్ అవ్వాలి మీకు. మనల్ని అప్రోచ్ అయిన వాళ్ళతో చేస్తాము అండ్ మనకు కథలు నచ్చినవి చేస్తాము. అందరూ ఎవరికాలు బిజీ ఉన్నారు కదా. ఓకే. అంటే కథ చెప్పేటప్పుడు అంటే యాజ్ అ డైరెక్టర్గా స్క్రీన్ రైటర్గా మీరు జడ్జ్ చేస్తారా ఒక సినిమాని? ఆడియన్గా థియేటర్లో చూస్తే స్క్రీన్ మీద 2.5 hours బోర్ కొట్టకూడదు అనేది మీరు ఆ జడ్జిమెంట్ మీరు ముందే తీసేసుకుంటారా యాజ్ అ హీరోగా చేసేటప్పుడు కూడా? తీసుకుంటేనే చెప్తాం కదా చేస్తే కథకి ముందే వినాలి కదా. డెఫినెట్లీ ఒక నరేషన్లో ఎస్ ఆర్ నో తేలిపోతుంది. నా దగ్గర అది ఒక్కటి ఉంటుంది. ఇప్పటిదాకా చేసిన ప్రతి సినిమా అప్పుడు ఫస్ట్ టైం ఇని ఓకే చెప్పినవి. కొత్త డైరెక్టర్ వస్తే ఏం చూస్తారు క్వాలిటీస్ అతనిలో? నో చెప్దామని చూస్తా వాడికి ఫస్ట్. అట్లాంటప్పుడు కూడా వాడు నన్ను ఇంప్రెస్ చేసిండంటే అంటే ఆ మెంటాలిటీలో ఉన్నోడిని ఇంప్రెస్ చేయాలంటే ఎంత కష్టం తెలుసా? వీడు నో చెప్దాం అనుకుంటు అంటే నో చెప్పాలి వీడికి అని మెంటాలిటీతో నేను కూర్చున్నప్పుడు
అప్పుడు కూడా నీకు నచ్చే కథ చెప్పిందంటే ఆ కథలో మ్యాటర్ ఉన్నట్టు. ఓకే నువ్వు ఫస్టే ఏదైనా కొంచెం బాగున్నా ఒప్పేసుకుందాం అన్న మెంటాలిటీలో ఉన్నావు అనుకో, నువ్వు నిజంగానే ఒప్పేసుకుంటుంది అన్న అటు ఇటు కొంచెం అట్లా అట్లా సర్దేసినా కూడా. నో అని చెప్పే మెంటాలిటీలు ఉన్నావు అంటే చాలా బాగుంటాయి కానీ ఎస్ చెప్పు అట్లా. అంటే చాలా మంది డైరెక్టర్స్ కథలు కొంతమంది ఏమో విశ్వక్ హీరో అయితే బాగుంటుందని ఇమాజిన్ చేసుకొని రాసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, విశ్వక్ కాకపోతే ఇంకొక ఆప్షన్ అని ఇంకొకళ్ళు ఉంటారు. బట్ ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్స్ అందరూ కూడా చూసుకుంటే కథను రాసుకున్న తర్వాత హీరోని డిసైడ్ చేస్తున్నారు. అవును. సో అలా మీ దగ్గరికి వేరే హీరోస్ వచ్చిన కథలు అంటే ఏమని చెప్తారు? వచ్చుంటే కానీ వాళ్ళు నాకు చెప్పలే, ముందే వాళ్ళకి చెప్పారు. సో ఇప్పుడు ఈ మెకానిక్ రాఖీ ఎలా వచ్చింది? నాకే చెప్పారు డైరెక్టర్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు రాలా? డైరెక్ట్ నా దగ్గరికి. ఓకే. సో రావటం ఓకే చెప్పేయటమే, నో మార్పులు నో చేర్పులు లేదు అస్సలు. వాచ్ మామూలుగా లేదు కదా అసలు, అర్పిస్తున్నావు అసలు. అప్పుడు ఇంటర్వ్యూలో అసలు డ్రెస్సింగ్ అదేంది, మొన్న మా అభినవ్ గౌటం నీతో ఇంటర్వ్యూ చేసిన అభినవ్ గౌటం. ఓకే. పెద్ద కారు ఉన్నది కింద పెట్టినా ఉన్నావు. ఏ కార్ అది? డిఫెండర్ కార్. డిఫెండర్ కొనేసినావు నువ్వు? ఈఎంఐలో కొనేసాను. నువ్వు ఏదో చేస్తున్నావు ఇది కాకుండా, యాంకరింగ్ కాకుండా ఇంకేదో చేస్తున్నావు. కాదు విశ్వక్ డేట్స్ వస్తున్నాను నేను. ఇంటర్వ్యూ చేసిన తర్వాత కెమెరాలో ఆడ వదిలేసిపోతున్నావు కదా. ఏం చేస్తాం కెమెరాస్ అక్కడ పెట్టి. మరి డిఫెండర్ కొనేసినావులే అసలు. వెరీ హ్యాపీ ఫర్ నీదే. థ్యాంక్ యూ. వాచ్ డైమండ్స్ అవి వాచ్లో కొన్ని డైమండ్స్ కొన్ని నార్మల్. అంటే టైం కుదిరినప్పుడల్లా ఫిల్ చేపిస్తున్నాను. ఒత్తి గోల్డ్ వాచ్ చేసుకుని. సో మెకానిక్ రాకి తర్వాత మీరు కూడా డైమండ్స్ పెట్టి వాచ్ కొనుక్కోవచ్చు, ప్రాబ్లం ఉండదు. అంతేనా? ఫర్ ద బ్లెస్సింగ్స్ రోషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్లెస్సింగ్స్. అంతేనా? సో అసలు ఇప్పుడు ఎంత నువ్వు ఒక్కసారి చేసిన ఇంటర్వ్యూకే నేను ఇక్కడ దాకా వచ్చిన, మళ్ళీ ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత ఇంకో 5 years అసలు. అంటే మధ్యలో ఇంటర్వ్యూస్కి రాలేదన్నా, లేకపోతే నీకు ఇంటర్వ్యూ ఇస్తే నీకే దొరకనంత బిజీ అయిపోయినా నేను. నీకు అర్థమైందా? నువ్వు ఇంటర్వ్యూ తీసుకుంటే నీకే దొరకనంత బిజీ అయిపోయినా నేను. అంటే ఏంటంటావు అయితే దాంట్లో? అంటే ఇప్పుడు ఎంత బిజీ అవుతున్నా అంటున్నా. సో నాతో ఇంటర్వ్యూ చేస్తే బిజీ అయిపోతారు అంతే కదా? అంతే. ఒక్కసారి మన స్టార్ హీరోస్కి కూడా అందరికి చెప్తున్నా. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ 5 years నాకు ఇంకా తిరగలేదు అసలు. రాజయోగం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.